నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం గడుస్తుంది. కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే దానిలాగానైతే కనిపిస్తున్నది. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న జిల్లా ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ అన్ని జిల్లాలలో మార్పులు వచ్చినాయి, చేర్పులు వచ్చినాయి. కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం మార్పు అనేది రావడం లేదు. నాయకత్వ లోపం వల్ల కార్యకర్తలకు అండగా ఏ నాయకుడు ఉండలేడు. వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని లొల్లిలు పెట్టుకోవడానికే వీళ్ళ టైం సరిపోతుంది. ఇవాళ కూడా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఉపాధి హామీ పథకం సంబంధించిన పేరు మార్చిన కేంద్రం తెలిసింది. ఆ కేంద్రం పేరు మార్పిడి చేసిందని దాని మీద రైతులతోని సమక్షంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులందరూ. ఆడ కూడా పంచాయతీ కొట్లాట ఒకటి తక్కువ అట్లా జరిగింది. చూద్దాం వీడియోలు. అయ్యో కనబడుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జరిగిన చిన్నకోడూరు మండల కేంద్రంలోని వార్త. అయ్యో వీళ్ళందరూ నాయకుల ముందే ఈ పంచాయతీలు. అయ్యో సుత్తురు కదా. ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉన్నది, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉన్నారు. అయినా ఈ పంచాయతీలు మాత్రము ఇంతవరకు సర్దుమరుగుతలేవు. కేవలము ఎక్కువ మొత్తంలో గ్రూప్ రాజకీయాలు సిద్దిపేట జిల్లాలోనే నడుస్తున్నట్టు క్లియర్ గా కనబడుతున్నాయి. డిసిసి అధ్యక్షురాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే దానిలా కనిపిస్తుంది. ఎందుకు అంటే సిద్దిపేట జిల్లాలో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ లేనట్లే కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులే మాకు కూడా ఎన్నోసార్లు చెప్పిర్రు. ఈ జిల్లా అధ్యక్షులు ఉన్న లాభం లేదు, ఇన్ఛార్జీలు ఉన్న లాభం లేదు, అసలు మా కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడే లేడు. వీళ్ళ దగ్గరకు పోతే వీళ్ళకి పంచాయతీ, వాళ్ళ దగ్గరకు పోతే వీళ్ళకి పంచాయతీ అట. ఎట్లా మరి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నా కానీ కార్యకర్తలను పట్టించుకుంటే నాదుడే లేడు. కేవలం వీళ్ళ పదవులు, వీళ్ళ పనుల కోసమే, వీళ్ళ కోసం వీళ్ళే కొట్టుకునే పంచాయతీ తప్ప అసలు ఈ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. గిట్లా పంచాయతీలు పెట్టుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు? ఆ కార్యకర్తకు అండగా ఉండాల్సిన ఈ క్యాడరు, సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన వాళ్ళు, అధ్యక్షులైనా సీనియర్ నాయకులైనా ఎవరైనా వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళకి ఏడా అండగా ఉంటారు. ఇక మరి సిద్దిపేట మీద హైకమాండ్ ఎందుకు దృష్టి సాధిస్తలేదు? కేవలం సిద్దిపేట జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీల కుమ్ములాటలో దరిదాపు ఒక 10 వర్గాలుగా చీల్కబోతుంది కాంగ్రెస్ పార్టీ. 10 వర్గాలు చీల్కబోతున్నా కానీ ఇంతవరకు మరి ఎందుకు పట్టించుకుంటలేదు? అంటే సిద్దిపేట అంటే హరీష్ రావు కనుసైగలలో నడిపిస్తుర్రా? దీన్ని బట్టి చూస్తే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కనుసైగలలోనే నడిచినట్టు తెలుస్తుంది. మొత్తం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యకర్తలకు అండగా ఇచ్చే నాయకుడు లేడు. కార్యకర్తలకు కష్టం వస్తే వాళ్ళని పట్టించుకునే నాయకుడు లేడు. వీళ్ళ పదవుల కోసం పంచాయతీలు, ఆ పదవులు చక్కగా ఇచ్చుకున్నారంటే పదవులు ఇంతవరకు గతి లేవు సిద్దిపేటలో. వీళ్ళు గివే పంచాయతీలు పెట్టుకుంటా పోతే మరి కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటారు? నికాసైన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఇప్పుడు కూడా అసలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చినా లాభం లేకుండా అయిపోయిందని కుమిలిపోతుర్రు.
జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు, సరే జిల్లా అధ్యక్షురాలు కొత్తగా జిల్లాగా నియామకమయ్యారు. ఇదే జిల్లా అధ్యక్షురాలు మరి అందరినీ కలుపుకొని పోవాలి కదా. జిల్లా అధ్యక్షురాలు ఇన్ఛార్జీలను కలుపుకోవాలి, అందరిని కలుపుకోవాలి. మరి ఈ ఇన్ఛార్జీలు కూడా అందరు కలిసి జిల్లా అధ్యక్షురాల దగ్గర పోయి కలుపుకొని పోవాలి కదా. ఎందుకోసం? వీళ్ళకు సమన్వయ లోపం లేకనా? మరి ఎందుకోసం? కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో మంది అభిమానం కొద్దీ గతంలో ఈ నాయకులు కాకుండా గతంలో ఉన్న నాయకులు అయినా వాళ్ళ మీద అభిమానం కొద్దీ కష్టపడి చిన్న చిన్న కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అధికారం వచ్చిందనే సంతోషం లేకుండా అదే ప్రతిపక్షంలో ఉన్నారే ఉద్దేశం కొద్దీ ఎంతో మంది కార్యకర్తలు కుమిలిపోతుర్రు. ఈ కొట్లాటలు మరి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో బంద్ చేస్తారా? మరి బంద్ చేయరా? మరి హైకమాండ్ ఎందుకు ఈ సిద్దిపేటను ఫోకస్ చేయడం లేదు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూచించేది ఏంటంటే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పైన దృష్టి సాధించుర్రి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చీలికపోతుంది. ఈ పార్టీ క్యాడర్ మొత్తం దెబ్బతింటుంది. వీళ్ళు కొట్టుకుంటుర్రు. పార్టీని ఈ సిద్దిపేటలో ఆగం పట్టిస్తుర్రు. వీళ్లకు సమన్వయం లేక పార్టీని మొత్తం చీలిపోయేటట్టు చేస్తుర్రు. ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దృష్టి సాధించుర్రి. లేకపోతే పార్టీ మాత్రం సిద్దిపేట జిల్లాలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు రానున్నాయి మున్సిపల్ ఎన్నికలు, తర్వాత మళ్ళా యథావిధి ఎన్నికలు వస్తాయి కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచుల ఎన్నికలలో చూసినాం కాబట్టి చెబుతున్నాము. ఎందుకంటే పార్టీని కాపాడుకునే బాధ్యత హైకమాండ్ దగ్గర ఉంది కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టరా ఇక మీ మీదనే ఉన్నది బాధ్యత. బాగా చూడు, నేనేం చెప్తున్నా అంటే హరీష్ రావుతో తిరిగేటోళ్ళు ఉన్నారు, టిఆర్ఎస్ కండువాలు వేసుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. మరి గెలిచిన సర్పంచులను ఎందుకు విలువలే అని చెప్పి ఆయన చెప్తుండు. ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా. ఒక జిల్లా ఇన్ఛార్జ్ అంటే జిల్లా అధ్యక్షురాలు ప్రోగ్రాం పెడుతుందో అంటే అది ఎవరైనా సరే జిల్లాకి ఎటుబాస్ ఉన్న ప్రోగ్రాంలో ప్రతి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జులకైనా ఉన్న క్యాడర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఇట్లా చేసుకుంటూ పోతే పార్టీ పైన గ్రౌండ్ కాదు, పార్టీ భూస్థాపితం అవుతుంది. ఇక సిద్దిపేట జిల్లాలో మాత్రం ఈ వర్గపోరు మాత్రం బంద్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో కనుమరుగవడం మాత్రం ఖాయం.